హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. అవర్ ట్రిప్ టు సవానా స్టార్ట్ అయిందనమాట. సో బాగా ట్రాఫిక్ ఉంది ఇక్కడ, ఏదో యాక్సిడెంట్ వల్ల. సో కొంచెం స్లో అయిందనమాట. ఇక్కడ నుండి 4.5 hours ఉందండి ద ప్లేస్ వే వీ వాంట్ టు గో. అక్కడికి రీచ్ అయ్యే టైం వచ్చి 2 afternoon అవుతుంది. సో వెళ్ళి లంచ్ చేసేసి అక్కడ కొంచెంసేపు టైం స్పెండ్ చేసేసి ఆ ప్లేస్లో కపుల్ ఆఫ్ ప్లేసెస్లో అండ్ నైట్ ఏదైనా రూఫ్ టాప్ రెస్టారెంట్స్ ఓపెన్ ఉంటే అక్కడికి వెళ్ళి డిన్నర్ చేసేసి మళ్ళీ బ్యాక్ అయిపోతాం. ఇట్ వాజ్ లైక్ ఎ క్విక్ అండ్ షార్ట్ ట్రిప్. సో మై ట్రిప్ స్టార్ట్స్ విత్ మై స్టార్బక్ డ్రింక్స్ గైస్. లైక్ యాజ్ ఎ సెడ్, నా బర్త్డేకి నాకు స్టార్బక్స్ డ్రింక్ ఫ్రీ వచ్చింది. అండ్ యాజ్ ఆఫ్ నౌ నేను డ్రైవ్ చేస్తున్నాను అనమాట. తర్వాత మధు తీసుకుంటాడు, కాసేపు వర్క్ చేయాలంట. సో దట్స్ హౌ it is going right now. I hate the traffic. See my duckies in the jeep. సంపాదన ఎంత? ఏమో సార్ నాకు ఏదైనా. Guys, finally we are here at Savannah. సో మధు పేషెన్స్ లెవెల్ అయిపోయిందండి. సో ఫస్ట్ హీ వాంట్స్ టు ఈట్ అంట. ఈట్ తర్వాత ఏదన్నా నువ్వు 1 place తిరిగినా నాకు ఐ డోంట్ మైండ్, 2 places తిరిగినా ఐ డోంట్ మైండ్, ఫస్ట్ సంథింగ్ నా కడుపులో పడాలన్నాడు. అందుకని ఇట్లా సిటీ సెంటర్ దగ్గరకు వచ్చాము, ఏమన్నా తిందాము అని చెప్పి. ఒక రెస్టారెంట్ చూసానండి, చాలా బాగుంది. కఫే ఏదో ఒకటి ఉందన్నమాట, మొత్తం లైక్ హెల్దీ సాలెడ్స్ అట్లా మంచిగా ఉందన్నమాట. అదైతే దగ్గరకు ఉంది మా మేము వెళ్ళాలి అనుకున్న ఫస్ట్ ప్లేస్కి. అందుకనేసి దానికి వెళ్ళి మంచిగా తినేసి అప్పుడు తిరగడానికి బయటకు వెళ్తాం అనమాట. రెస్టారెంట్కి వెళ్ళాక, ఆ కెఫే షాప్కి వెళ్ళాక ఐ విల్ షూట్ గైస్. లైక్ వచ్చినప్పటి నుంచి ఏంది ఇది ఇట్లుంది అంటున్నాడు మధు. ఐ హోప్ ది సిటీ ఈజ్ బ్యూటిఫుల్. సో ఇట్లా చెట్లు ఇలా అతుక్కొని ఉండడం ఈ సిటీ స్పెషాలిటీ అని నేను అనుకుంటున్నాను అండి. ఐ థింక్ ఇదే స్ట్రీట్లో అనుకుంటా అండి మా రెస్టారెంట్. ఇట్స్ లైక్ ఏ కైండ్ ఆఫ్ వన్ వాకింగ్ స్ట్రీట్ అనమాట. బిల్డింగ్స్ ఆర్ టూ గుడ్. పామ్ ట్రీస్ ఉన్నాయండి. ఈవెన్ దో వీఆర్ ఇన్ జార్జియా స్టిల్. ఫ్లోరిడాలో అట్లాంటి కాలిఫోర్నియా లాంటి ప్లేసెస్లో ఉంటాయి ఈ పామ్ ట్రీస్. నేను అది ఇక్కడ కూడా చూస్తున్నాను అనమాట. బట్ ఎవ్రీవేర్ ట్రీస్ అయితే కామన్ అన్నట్టు. సీ ద బిల్డింగ్స్ గైస్, లైక్ చాలా బాగుంది. ఐ డోంట్ థింక్ సో మాకు ఇక్కడ పార్కింగ్ దొరుకుతుంది అని. ఎక్కడన్నా పెట్టేసేయాలేమో బుజ్జి, అక్కడ దొరికితే అక్కడ. నెక్స్ట్ 2 signals ఉన్నాయి కాబట్టి సో ఈ స్ట్రీట్స్ మొత్తం వాక్ చేసుకుంటూ తిరగచ్చు అని అయితే తెలిసింది నాకు. అండ్ నేనైతే గూగుల్ చేసినప్పుడు ఆ రెస్టారెంట్ దొరికింది, బాగుంది అనుకుంటా. బట్ దిగాక మనకి ఇంకా ఏమన్నా నీకు నచ్చినా కూడా వెళ్ళొచ్చు దానికి. సో మాల్స్ కూడా ఇక్కడే ఉన్నాయండి, ఈ షాప్స్లోనే ఉన్నాయి మాల్స్ కూడా. యాక్చువల్లీ జోసెఫ్స్ క్లోత్స్. గైస్ ఇక్కడంతా ఈ రైడ్స్ ఉన్నట్టున్నాయి మంచిగా. ఇది ఎక్కి తిరగచ్చు అనుకుంటా హ్యాపీగా. మొత్తం వాడే తిప్పుతాడు మంచిగా. ఎక్కుదామా తర్వాత ప్రశాంతంగా ఈ స్ట్రీట్స్ మొత్తం తిప్పుద్దేమో. సో ఏముందంటే అండి, ఐ థింక్ ఇట్స్ ఆల్ ఆర్కిటెక్చర్ అండ్ వాట్ వి కాల్ బిల్డింగ్స్, షాప్స్, రెస్టారెంట్స్, కెఫేస్ అవన్నీ ఎక్కువ ఉన్నాయన్నమాట ఈ స్ట్రీట్స్లో. అండ్ హాప్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయన్నమాట. ఎక్కామంటే అది మంచిగా అక్కడక్కడ స్పాట్స్ ఉంటాయి కదా, ఎక్కడ దింపాలో ఆపి మళ్ళీ ఎక్కించుకుంటాడు. సో కాకపోతే ఫస్ట్ మేము ఫుడ్ తినాలని వెళ్తున్నాం. ఫస్ట్ కాయా కఫే అనుకున్నాం కదా, పక్కనే థాయ్ రెస్టారెంట్ కనిపించింది అనమాట. సో థాయ్కి వెళ్దామని డిసైడ్ అయ్యామన్నమాట. అది కాకుండా బాగుంది, నైస్ ఆర్కిటెక్చర్. సో ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ ఉన్నట్టుందండి, నమస్తే సవానా అంట. సో మెక్సికన్ రెస్టారెంట్ కూడా బాగానే ఉంటుంది అనుకుంటా. ఇది మేము వెళ్ళాలనుకున్నది కాయా కఫే అని చెప్పి. కాకపోతే మాకు అది కనిపించేసరికి ఇంకా థాయ్ తిందాం అనుకుంటున్నాం. థాయ్ అయితే అక్కడ ఉన్నట్టుంది ఆ సిగ్నల్ దాటాక. సో దిస్ ఎంటైర్ స్ట్రీట్ ఈజ్ లైక్ ఫుల్ ఆఫ్ షాపింగ్ మాల్స్, షాప్స్, స్టోర్స్, బట్టలు, ఫుడ్ అవే ఉన్నాయి, బ్యాంక్స్. కాకపోతే మంచి ఫోటోజెనిక్ ఏరియా లాగుందన్నమాట, నీట్గా. ఎండ
కాకపోతే కొంచెం చల్ల గాలి కూడా ఉంది. సో వీఆర్ గుడ్. సో ఇక్కడికి వచ్చామండి. రువాన్ థాయ్ క్విజీన్ అంట. ఇది 3కి క్లోజ్ అంట. సో ఫ్రెష్. ఓకే, నాట్ బిజీ, సో వీఆర్ గుడ్. బాగుంది ఇన్సైడ్. సో మధు స్పార్క్లింగ్ వైన్ ఆర్డర్ తీసుకుందాం అన్నాడు అనమాట. సో షీఈస్ ట్రైయింగ్. యా. I would shoot. I've seen him shoot people not being funny. Be very careful because Definitely not on me. not pointed at her. Yeah. You can point that way. It's okay. It's my birthday and I don't want to get ruined. My son's birthday today. Oh, happy birthday to him. Yeah, my birthday Sunday. Oh. So. Yeah, he's 24 today. Ouch. So bad. You must be professional. He is. He always. You pour that. Go ahead, you do it. Pour for the ladies. If you open, you gotta pour. That's the rule. See, you're good at it. Yes. Professional, you must drink this a lot. She Yes. says yes. Uh-oh. It looks so good. The birthday girl. I have to see how good your video comes out. Oh, I have the same phone, so I love it. So I have a YouTube channel and I shoot all my videos just in my phone. I edit, I post. Using this phone? Samsung Galaxy S24, yeah, The new one, yeah. Ultra. Cool. Cheers, Bujo. Happy birthday, sweetie. Let me Thank get you. some of the chiller. మీరు వైనరీ వీడియో చూస్తుంటే మీకు అర్థమైంటుంది కదా. ఐ లవ్ స్పార్క్లింగ్ వైన్స్ అనమాట. బట్ లక్కీలీ వాట్ ఐ చూస్ ఈజ్ నాట్ స్వీట్. యూజువల్లీ స్పార్క్లింగ్ వైన్స్ విల్ బి స్వీట్ అండ్ ఇట్ లుక్స్ లైక్ జస్ట్ స్పార్క్లింగ్ వాటర్. బట్ ఇది కొంచెం బాగుందన్నమాట. ఎలా ఉందంటే స్పార్క్లింగ్ లాగా ఉంది, కొంచెం వైన్ టేస్ట్ బాగా వచ్చింది. Let me know when you want to put in something But else, they okay? drink. మన ఇండియన్ రెస్టారెంట్స్లో అప్పడాలు ఎలా ఇస్తారో స్టార్టర్ లాగా, మెక్సికన్ రెస్టారెంట్స్లో చిప్స్ ఎలా ఇస్తాడో, ఇక్కడ వీడు థాయ్ రెస్టారెంట్లో ఈ స్ప్రింగ్ రోల్స్ ఇస్తున్నాడండి స్టార్టర్ లాగా. దట్స్ గుడ్. అఫ్ కోర్స్ ఇట్స్ టూ మచ్ ఆయిల్ విచ్ ఈస్ బ్యాడ్. అదే అంటున్నాడు మధు, ఏం తింటావో తిను, రేపటి నుంచి నీ పని అయిపోయిద్ది అన్నాడు. అందుకే ఇవాళ తెలవకుండానే దొంగతనంగా అన్నీ ఎంజాయ్ చేసేస్తా. మధుది మంచి క్రియేటివిటీగా ఇచ్చిందండి. రైస్ని లవ్ సింబల్లో పెట్టి దట్ లుక్ సో గుడ్. అండ్ రెడ్ కర్రీ అంట మధుది విత్ చికెన్. నా ఫ్రైడ్ రైస్కి వస్తే ఇట్స్ ఎ ఫుల్ ఆఫ్ కస్టమైజేషన్ గైస్. ఇట్ ఈస్ విత్ black rice and jasmine rice and no fish oil, Thai fried rice with fried tofu, added cashew nuts, no egg, no mushrooms. So inni customizations చెప్పాల్సి వచ్చిందనమాట. ఇట్స్ అ వెజీ ఫ్రైడ్ రైస్. రోజులు అయిపోయింది నేను థాయ్ ఫుడ్ తిని. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ ఐఎమ్ సో మిస్సింగ్ థాయ్ ఫుడ్. మీడియం స్పైసీ చెప్పాను. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ స్పైసీ సపరేట్గా ఇక్కడ స్పైసెస్ తెచ్చి పెట్టారనమాట. యాడింగ్ దాట్ అనమాట. నీ ఫుడ్ ఎలా ఉంది బుజ్జో? మీడియం స్పైసీ లైక్ నో స్పైసీ. మేబీ హాట్ వెళ్ళొచ్చేమో. ఒక్కొక్కసారి హాట్ చెప్పామంటే థాయ్లో టూ మచ్ హాట్ వేసేస్తాడండి. ఎక్స్ట్రా రైస్ వేసుకుంటే కానీ ఆ స్పైస్నెస్ తగ్గదనమాట. అందుకే భయం నాకు, జాగ్రత్తగా ఉంటాం. బట్ నో వరీస్, వీ హ్యావ్ చిల్లీ ఫ్లేక్స్ హియర్. హ్యాపీగా ఎక్స్ట్రా సాస్ వేసుకొని తినచ్చు. సో వన్స్ వీ హ్యావ్ ఎంజాయ్ ఆల్ అవర్ లంచ్ తర్వాత మేము
హిస్టారిక్ ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. అది చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు సిటీలో ఎలా చూపించాను, ట్రీస్ అంతా ఇట్లా ఉండిపోయాయి కదా, అలాగా ఎంటైర్ డ్రైవ్ అలా ఉంటుంది అనమాట. సో అక్కడ కొన్ని మంచి ఫొటోస్ దిగుదాం, కూర్చొని రిలాక్స్ అయ్యాం, మధుతో మాట్లాడుకుంటూ ఉందామని అనుకుంటున్నాను. రొమాంటిక్ టాక్ టూ మచ్, ఇది అంత సీన్ లేదు. మేమిద్దరం ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం. యాక్చువల్లీ నేను ఎక్కువ మాట్లాడుతూనే ఉంటాను, లోడ వాడికి టైం ఇవ్వకుండా. సో అట్లా ఆ సైట్ని ఎంజాయ్ చేయడం నెక్స్ట్ ప్లాన్ అనమాట. సో మా లంచ్ అయిపోయిందండి. ఐ రియల్లీ లవ్ దట్ బ్రౌటన్ స్ట్రీట్ అనమాట, ఇక్కడ నియర్ టు వాటర్ ఫ్రంట్. ఐ థింక్ సవానాలో అంత దగ్గరే ఉన్నట్లుంది అనమాట. దట్ స్ట్రీట్ ఈజ్ సో ఆసమ్ అండ్ వెరీ హ్యాపెనింగ్. ఈవినింగ్స్ ఇంకా బాగుంటుంది అనుకుంటా, వీకెండ్స్ ఇంకా క్రౌడ్ ఉంటుందని అనుకుంటున్నాను. ఇట్స్ సో గుడ్. ఇప్పుడు మేము ఆ హిస్టారిక్ సైట్ అని ఉంది కదా, వామ్సోలే సంథింగ్ ఉందన్నమాట, అక్కడికి బయలుదేరాం. మళ్ళీ ఇటే రావాలి, రివర్ ఫ్రంట్ ఇక్కడికి దగ్గరలోనే ఉందన్నమాట. అక్కడికి వచ్చి డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళిపోవడమే. సో లెట్స్ గో టు దట్ సైడ్ గైస్. సో గాయస్, మేము వెళ్ళాలి అనుకున్నది వచ్చి సిమెట్రీ అనమాట. కాకపోతే అది 4:30 క్లోజ్ అంట. ఇక్కడ ట్రాఫిక్ కాస్త ఎక్కువ ఉండడం వల్ల 4:12కి రీచ్ అవుతున్నాం. తెలీదు మరి టైంకి రీచ్ అవుతామో అవ్వము. సో మధు ఈజ్ డ్రైవింగ్ ఫాస్ట్ అండి. లెట్స్ సీ. సో ఈ లేక్ ఏదో బాగుంది, ఇదే సవానా లేక్ అనుకుంటా అండి. ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ దెర్ ఆర్ సమ్ రైడ్స్ ఆర్ సమ్ బోట్ థింగ్. కాదు, ఇది మామూలు చిన్న లేక్ ఏదో, బట్ లుక్స్ గుడ్. Guys, we are at the place and I don't know what special this place belongs to. Anta chetlu ilane unnai. I don't know how come. So see that guys. And వీళ్ళవే టూర్స్ ఉన్నాయంట. వీళ్ళ టూర్స్ అయితే డేకి 2 ఉన్నట్టు ఉన్నాయి. అదైతే $60 అంట, చూపిస్తారంట పర్సనల్గా. ఓ లోపలికి వెళ్ళాలి బుజ్జు మనం. ఇటు బయటకి కదా, నడిచి వెళ్ళాలి. అయితే కార్లో లోపలికి ఎంట్రన్స్ లేదా, వెళ్ళిపోవచ్చు. గ్యాస్ లేదే, లోపల ఆగిపోద్దామో అసలు కదా. ఇదంతా 10 miles కూడా ఉండవు. సరే ఆ ఎండుకెళ్ళి వచ్చేద్దాం. సో ఇక్కడ ఒక లేక్ కూడా ఉంది. తర్వాత వాకింగ్ టూర్స్ ఉన్నాయంట. సో అదైతే మేము వెళ్ళట్లేదు. మాకు వీ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లోర్ దిస్ సీనిక్ బ్యూటీ. అండ్ సిమెట్రీలో సీనిక్ బ్యూటీ ఏంటని అనుకుంటున్నారా, బట్ ఎస్, ఇన్ సమ్ ప్లేసెస్ అమెరికాలో సిమెట్రీస్ ఆర్ సో ప్రిటీ ఉంటాయి అన్నమాట. ఐఎమ్ నాట్ ష్యూర్ ఫాల్లో ఇవన్నీ కలర్స్ మారుతాయా ఈ చెట్లు అని. మారితే మాత్రం అమేజింగ్లీ ప్రిటీ ఉంటుంది. ఓ ఇది ఎంట్రన్స్ ఏమో. చూసారా, మన ఇండియాలో అసలు సమాధులు అంటే అసలు పట్టించుకోము, బట్ హియర్ దే డూ గివ్ లాట్ ఆఫ్ ప్రిఫరెన్స్. ఇది ఒక గార్డెన్ అంటండి, మరి ఏంటో మరి. స్పీడ్ లిమిట్ కారు ఉంది చెప్పనా, కారు ఉంది 15 miles per hour అంటే స్పీడ్ లిమిట్. చెట్లే బాగున్నాయి యాక్చువల్లీ. సో ఇది మొత్తం తిరగచ్చండి ఈ సిమెట్రీలో. మనం కార్ వేసుకొని, అన్ఫార్చునేట్లీ మా దాంట్లో గ్యాస్ అయిపోతుంది. సో వెళ్ళి గ్యాస్ కొట్టించుకోవాలి. అండ్ ఇది 4:30కి క్లోజ్ చేసేస్తారంట. సో ఇలా విండో డ్రైవింగ్ లాగా చేస్తున్నాం అనమాట. అన్నిటికన్నా ఈ చెట్లు ఎలా ఫామ్ అయ్యాయి అనే క్వశ్చన్లోనే నేను బతికిపోతున్నాను. అవేంటో వేలాడుతూ ఉన్నాయి. మరి నిజంగానే అప్పట్లో దెయ్యాలు వేలాడతాయి అంటారు చూడండి, అట్లానే ఉంది చెట్టు. మరి ఈ చెట్లన్నీ ఇక్కడ అలానే. కెన్ యూ గైస్ బిలీవ్ ఇది సమాధి అంటండి. ఇంత పెద్దగా కట్టుకున్నారో చూసారా. ఇది ఒక ఇల్లులాగా కట్టుకుంటారు సమాధులు ఇక్కడ. కొన్ని వాటికి స్టోరీస్ ఉంటాయి పక్కాగా. అసలు ఎంత పెద్దగా కట్టుకున్నారో చూడండి. అసలు న్యూ ఆర్లిన్స్ అనే ఒక స్టేట్లో కూడా సిమెట్రీ ఫేమస్ అన్నమాట. అక్కడ కూడా ఇట్లా స్పెషల్గా కట్టుకుంటారు సమాధులు. ఐ డోంట్ నో వై. ఇక్కడ వచ్చాక ఫోటోషూట్ చేయించుకోవాలని ఉంది నాకు. బట్ ఈ సందు చూపు జీప్
కాబట్టి ఎలా అయినా వెళ్ళిపోవచ్చు అంటాం. అసలు చూసారా గైస్ ఎలా ఉందో, మొత్తం అలానే ఉంది అసలు నిజంగా. ఇదేంటి ఇది వేర్లా ఏంటో తెలవట్లేదు మరి నాకు. పట్టుకొని ఊగచ్చా, ఊడిపోయిద్దేమో. అవునా, అప్పట్లో ఎవరో దెయ్యం మాంత్రికుడు ఒకడు ఉండేవాడు, దీనిపైన కూర్చొని ఊగేటోడేమో కదా. బట్ అపార్ట్ ఫ్రమ్ సిమెట్రీ, ఈ సమాధుల్ని పక్కన పెట్టేయండి గాయస్. ఇది చూస్తే మీకు సీనిక్ బ్యూటీలా ఉందా లేదా చెప్పండి నాకు, రైట్? There might be so many memories guys, we don't know. సిమెట్రీస్ ఎప్పుడు మన ఇండియాలో అయితే ఇట్స్ నాట్ ఎ స్పెషల్ పార్ట్ అనుకుంటాము. వీ డోంట్ ఈవెన్ నో లైక్ మన క్లోజ్ పీపుల్ సమాధులు యాడుంటాయి అని చెప్పి. బట్ సీ ద పీపుల్ హియర్, అసలు వాళ్ళ గుర్తుగా ఎంత బాగా కట్టించుకుంటారో అసలు. ఐఎమ్ ఇంటూ ఆ స్పిరిచువాలిటీలో వెళ్ళిపోతున్నాను కదా. బట్ ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ దాట్, బట్ ఇట్స్ జస్ట్ ఎ రిమెంబరెన్స్. There will be a story for each and every samadhi here. But ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా చాలా బాగుందన్నమాట ప్లేస్. మధుకొచ్చి కార్ పిచ్ కదండి, సో ఈ మొహావేని ఎలా షూట్ చేస్తే సెక్సీగా పడుతుంది అనేసి చూస్తున్నాడు అనమాట. అది ఏ యాంగిల్లో అని తెలవట్లేదు, నేను ఇప్పుడు తీసి చూపిస్తాను. ఎలా అంటే కరెక్ట్గా ఇక్కడికి వచ్చి జూమ్ చేయాలన్నమాట. ఇలా ఇలా ఓ నుంచి జూమ్ చేసి ఇలా తీసుకొచ్చి ఇలా 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 తీసుకొచ్చి ఇలా కార్ని రివీల్ చేసి అప్పుడు ఇలా మొత్తంని రివీల్ చేయాలన్నమాట. దీనికి మనము ఒక ఇన్స్టా మ్యూజిక్ పెట్టామనుకోండి, అది సెట్ అన్నమాట. అలా తీసి మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాలంటే కార్ టైర్ దుమ్ము ఉంది కదండి, ఈ దుమ్ము నుండి ఇలా జూమ్ పెట్టి ఇలా తీసుకొచ్చి ఇలా అనాలన్నమాట. సో దట్ ఈస్ హౌ ఆల్ దీస్ టెక్నిక్స్ వర్క్స్ గాయస్. సో నేర్చుకున్నారా? గాయస్ మధు ఫస్ట్ ఆఫ్ రోడింగ్ అనమాట, బుల్లి బుచ్చికి ఆఫ్ రోడింగ్ చేస్తున్నాడు. సరే వీడియో తీద్దాం, అమ్మో తన కోరిక కూడా తీరుతుంది అనుకుంటున్నా. జీప్ కొనడానికి మెయిన్ రీజనే అదండి, ఆఫ్ రోడింగ్స్కి వెళ్దాం అనుకున్నాడు అనమాట. పాపం ఇక్కడ జార్జియా ఏరియాలో చుట్టుపక్కల ఎక్కడన్నా ఉంటే. యాజ్ ఆఫ్ నో నేను ఒప్పుకుంటలేను, నా జీప్ పాడైపోయిద్దని చెప్తున్నాను. మధు M3 అయితే మాత్రం ముట్టుకొని కూడా ముట్టుకోడండి, అసలు భద్రంగా దాచుకుంటాడు ఇంట్లో. నా కారు ఎటు పోయినా పర్లేదు అంటాడు, అందుకే నేను ఒప్పుకోవట్లేదు. అందుకే ఈ బుల్లి బుచ్చికిని ఎంజాయ్ చేయని చెప్పాను. చూసారా అండి, ఈ బుల్లి బుచ్చికి దాంట్లోనే ఎంత షేక్ అవుతుందో. ఇది నా కార్ని గుద్దుద్ది. ఇంకా రియల్ది అయితే ఆ కొండలు గుట్టలు దిగి, అమ్మ బాబోయ్ నేను అస్సలు కప్పుకోను. అసలే నా మొహావి చాలా బాగుంటుంది గాయస్. ఇక్కడ చూసారా బుల్లి బుచ్చికి ట్రీస్కి కూడా ఉన్నాయి ఆ బుచ్చికి ఎలాడేవి. అసలు అదేంటో తెలవట్లేదు నాకు. వాట్ ఈస్ ద స్పెషల్ గాయస్? ఇప్పుడు మా సిటీ దగ్గర అంతా ఉండవు ఇవి. ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్ స్పెషల్ అనేది, బట్ ఐ లైక్ దిస్ ప్లేస్ గాయస్. సో నాకు ఇలాంటి ప్రశాంతమైన ప్లేస్, చల్లటి గాలి, అండ్ దేర్ షుడ్ బి సమ్ హిస్టరీ. అలాంటి ప్లేసెస్ ఐ లవ్ దెమ్ సో మచ్. ఐ ఎంజాయ్డ్ దిస్ వన్ గాయస్. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే గ్యాస్ కొట్టించుకొని వీఆర్ హెడ్డింగ్ టు, చెట్టు చూసారా, రివర్ ఫ్రంట్ అన్నమాట. సో ఎనీబడి హూ వాంట్స్ టు ప్లాన్ సవానా, ఈ సిమెట్రీ అయితే తప్పకుండా వచ్చి చూడండి, బికాజ్ ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. బాగుందన్నమాట ప్రశాంతంగా.
గైస్ ఈ చెట్టు చూసారా, మొత్తం అదే ఉంది. నాకు ఎందుకో డౌట్ ఉందండి, వీళ్ళు ఏమైనా తెచ్చేస్తారా ఏంటి, ఇది న్యాచురల్గా తెలవట్లేదు. వీటికైతే పూలు కూడా ఉన్నాయి గైస్, ఐ డోంట్ నో మరి. మా ఇంటి దగ్గర అయితే ఇట్లాంటివి మొలవట్లేదు. ఇక్కడైతే చాలా క్యూట్ ఉంది. ఈ సిటీ మొత్తమే అవే ఉన్నాయి గైస్, ఎక్కడ చూసినా మంచిగా ఏదర్ పామ్ ట్రీస్ ఆర్ వేలాడే చెట్లు అవే ఉన్నాయన్నమాట. అదే అందాన్ని ఇస్తుంది, మళ్ళీ కామెడీ కాకపోతే. దట్స్ ఇట్ ఆల్ గైస్ ఫర్ పార్ట్ 1. మీకు ఈ పార్ట్ 1 నచ్చింది అనుకుంటున్నాను. ఇట్స్ సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.